హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఆహ్, నేను నా ముందు వీడియోలో చెప్పాను కదా! పూజ యొక్క ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత నాకు ఎప్పుడు తెలిసిందో కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నాకైతే పూజ, దేవుడు, భక్తి అని ఎప్పుడు తెలిసిందంటే నాకు ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందండి. అయితే మమ్మీ, అత్త చెప్పేవారు ఏ ప్రాబ్లమ్ వచ్చినా భగవంతుని తలుచుకుంటే అవుతది అని. అయితే వినేదాన్ని అది. కానీ ఎప్పుడు చేయలేదు. నాకొక ప్రాబ్లమ్ వచ్చిందండి. ఆ ప్రాబ్లమ్ ఏంటంటే మేము బిజినెస్ పెట్టి చాలా ఇక్కడున్న మనుషులం ఇక్కడికెళ్ళిపోయాం. ఇక్కడున్నామంటే మీరు అంత గొప్ప స్టేటస్ అంటే అది కాదు. ఒకళ్ళని అడగకంటే తినడమే గొప్ప అని నేననుకుంటాను. అందుకని నేను అలా అన్నాను. అక్కడి నుండి మేము చాలా డౌన్ అయిపోయామండి. ఎంత డౌన్ అయిపోయామంటే మేము ఒక బిజినెస్ పెట్టాం. ఆ బిజినెస్‌లో మాకు ప్రాఫిట్ రాకపోగా లాస్ అయితే చాలా వచ్చిందండి. అది మా తెలివి తక్కువతనం వల్ల లేదా ఆహ్, కరోనా వల్లో కరోనా ముందు పెట్టామన్నమాట. ఆఫ్టర్ కరోనా బాగా అంటే బాగా దెబ్బ తినేసాం. చాలా ఇంకా ఎంత అంటే మేము చెప్పలేమనమాట అంత. అయితే ఆ టైంలో మేము చాలా కష్టాలు పడ్డానండి. మనశ్శాంతి ఉండేది కాదు. ఇప్పుడు హస్బెండ్‌కి వైఫే ధైర్యం చెప్పాలి. అలాంటిది నేను కూడా డల్ అయిపోయాను. చాలా అంటే చాలా డల్ అయిపోయాను. ఎందుకు అంటే ఆహ్, నాకున్న సిట్యుయేషన్స్‌ని చూసి మైండ్ అస్సలు పనిచేసేది కాదు. ఏంటి ఇలా అయిపోయాం? చాలా డౌన్ అయిపోయాం. ఇంకా ఏంటి అని నేను చెప్పలేను. అంత డౌన్ అయిపోయినప్పుడు ఆహ్, నాకెందుకోనండి నేను పూజ అయితే చేసేదాన్ని కాదు. మా మమ్మీ గాని, మా అత్త వచ్చినప్పుడు నాకు టేబుల్ అది సర్ది దేవుడి ఫోటోలు అవి పెట్టేవారు. మా మామయ్య ఎప్పుడు బయటికెళ్ళినా దేవుడిని ఇలా పట్టుకొని బయటికి వెళ్ళేవారన్నమాట. అంతేగాని నేనెప్పుడు తను అగరబత్తి ఎలిగించేవారు. నేనెప్పుడు ఆహ్, ఆ! సరే. అలాగే నీట్‌గా మటుకు తుడుచుకునేదాన్ని. ఆ ఫోటోలు మటుకు ఫోటోలుండేవి. ఎందుకో నాకొక రోజు దీపం పెట్టాలి అనిపించిందండి. దీపం అత్త పెట్టినప్పుడు, మమ్మీ పెట్టినప్పుడు చూసేదాన్ని. ఏం లేదండి, ఆ రోజు ఎందుకో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ బాధలతోనే వెళ్ళి అందరూ స్కూల్‌కెళ్ళిపోయారు పిల్లలు. చిన్నోడైతే నాతోనే ఉన్నాడు. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఒక చిన్న ప్రమిదలో కొంచెం నూనేసి 2 ఒత్తుల్ని ఒక ఒత్తు చేసి, నేను ఒత్తులు నమ్మను, మీకు తెలుసు కదా! నా వీడియోలో ఒకటుంటది. పెట్టి దీపం వెలిగించాను అంతేనండి. ప్రసాదం కింద బెల్లం పెట్టానంతే. మన బాలాజీకి, మన వెంకటేశ్వర స్వామికి పెట్టాను. పెట్టి దండం పెట్టుకున్నానండి. అంతే. ఆహ్, ఆ రోజు మీరు నమ్మరు, నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపించింది. పాజిటివ్‌గా అంటే అండి, ఏదో పాజిటివ్ అంటే ఏదో మనీ వచ్చేయడం ఏదో కాదండి. మన మనశ్శాంతి కూడా ఒక పాజిటివ్‌నెస్సే క్రియేట్ చేస్తుంది మనకి. అయితే ఆ రోజు ఏంటో నాకు ఈ థాట్స్ ఏం రాలేదండి ఆ రోజు దీపం పెట్టిన రోజు. నాకేంటో హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ ఎలాగంటే మా మామయ్యకి కూడా "ఏం అవ్వదు మాయ. మనం ఎప్పుడు ఇలా ఉండదు కదా! తగ్గుతాయని" నేను మా మావయ్యకి చెప్పాను. ఎప్పుడు చికాకుగా ఉండే నేను కూడా మా మావయ్య దగ్గరికి వెళ్లి చెప్పాననమాట. ఆహ్, "పర్లేదు మాయ, తగ్గుతాయి, ఉంటాయి." అలాగా చెప్పాను. తర్వాత ఇంక డైలీ పెట్టడం నేను అప్పట్లో నేనేం పెద్ద ప్రసాదాలు అవేం పెట్టలేదండి. చెప్పాను కదా! కొంచెం చాలా పూర్ కండిషన్‌లోకి వెళ్ళామని. బెల్లం పెట్టేదాన్ని, పాలు పెట్టేదాన్ని, పంచదార పెట్టేదాన్ని. ఈ 3 ఇప్పుడు చెప్తున్నా సరే నాకు చాలా బాధగా ఉంది. గూస్ బంప్స్ అంటారు, అవి కూడా వచ్చేస్తున్నాయి నాకు. ఆహ్, అంటే నేను అంత బాధపడ్డాం ఇద్దరం. మా ఇద్దరికే తెలుసు. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా అత్తగారి సైడ్ గాని, మా మమ్మీ వాళ్ళ సైడ్ గాని వీళ్ళిద్దరికీ తెలుసు. ఇంకెవరికీ తెలీదు మా బాధ. సో, అలా రోజు ఇంకా పెట్టేదాన్ని. తులసి చెట్టు ఒక కుండి కొని, మట్టి వేసి అందులో మొక్క పెట్టుకునేదాన్ని. దానికి ఒక దీపం పెట్టేదాన్ని. ఇంట్లో ఒక దీపం పెట్టేదాన్ని కంపల్సరీగా. వీళ్ళందరూ వెళ్ళిపోయాక తర్వాత యూట్యూబ్ చూసి నేను సాంగ్స్ గానీ, అష్టోత్తరాలు అవి బుక్ కొని తెచ్చుకోవడం, చదువుకోవడం నాకు హ్యాపీనెస్ చాలా వచ్చిందండి. అయితే మెల్లమెల్లగా నాకు పాజిటివ్ కనబడేది. అంటే కొంచెం కొంచెం హ్మ్. ఇంట్లో ప్లెజెంట్‌గా ఒక మంచి వాతావరణం అలాగా కనబడేది. నా మైండ్ కూడా ఫ్రీగా, ఫ్రెష్‌గా ఉండేది. ఎప్పుడు చికాకుగా ఉండేదాన్ని. ఈ టెన్షన్స్‌కి మాట. తను అలాగే ఉండేవాడు. ఎప్పుడైనా వైఫే చెప్పాలి అని అనుకున్నాను. వైఫ్ చెప్తేనే హస్బెండ్ కొంచెం హ్మ్.
హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే నేను అలా మొదలుపెట్టేదాన్ని. మామయ్య పోతాయి, ఏం అవ్వదు ఇలా చెప్పేదాన్ననమాట. అయితే హ్మ్. తర్వాత నేను ఇదంతా కాక నేనొక వ్రతం చేశానండి. యూట్యూబ్‌లో చూసి. 7 శనివారాల వ్రతం. ఆ 7 శనివారాల వ్రతం చేసినప్పుడు నేను ఒక 10 పూజలు చూసానేమోనండి. 7 శనివారాల వ్రతం ఒక్కొక్కళ్ళు చేసేదాన్ని. అందరూ హంగులు, ఆర్భాటాలు, పువ్వులు, ప్రసాదాలు ఇన్ని చెప్పేవారు. నాకు గుండెల్లో రాయి పడిపోయిందండి. ఇన్ని నేను ఎక్కడి నుండి తెస్తాను? ఎలా చేస్తాను? చాలా అంటే చాలా బాధపడ్డాను. చెప్పాను గదా! మీకొక మనీ నేను మనీ సేవింగ్ టిప్స్ అవి చేశాను కదా! ఒక్కసారి చూడండి. అన్నీ నా అనుభవాలే నేనిప్పుడు చెప్తుంది. ఏదో కల్పించుకొని చెప్పడం అయితే కాదు. సో, అందరూ పువ్వులు పెట్టియాలి, ప్రసాదాలు పెట్టియాలి అన్నీ చెప్పారు. అయితే నాకు చాలా భయమేసింది. సరే ఇదంతా కాదు. అందరివి చూసానండి. మిక్స్ చేసేసాం. ఎలాగనుకున్నారు? నాకున్న దాంట్లోనే నేను చేశాను. అది ఎలా చేశానంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఆ వ్రతం ఎంత సింపుల్‌గా నా అంతట నేను మనీ లేనప్పుడు నేను ఎలా చేశానో, అయినా నాకు దేవుడు ఎలా కరుణించాడు అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. చాలా సింపుల్‌గా అందరి వీడియోలు చూశాను. అందరిలా కాకుండా నాకెంతుంది? నేను ఎంతవరకు చేయగలను? అంతవరకే చేశానండి. చాలా చేసుకున్నాను. ప్లస్ నేను ఈవినింగ్ పూట అలా 7 శనివారాలు కదా! నేను ఎక్స్‌ట్రా ఒక వారం కూడా చేశానండి. అంటే వడ్డీ కాసులు వాడు అంటారు కదా! సో, ఆయనకి వడ్డీలాగా 8 వీక్స్ చేశాను. 8 వీక్స్ కూడా చాలా నా దగ్గర ఏముంది? నేనేం పెట్టగలను? అలాగే చేశానండి. నిజంగా మీరు నమ్మరు. నాకైతే ఆ భగవంతుడు కరుణించాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఆ 7 వారాలు చేశాను. ఆయన అదైతే నాకు చాలా బాగా ఆ వ్రతానికి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనే నేను ఇప్పటికీ అనుకుంటాను. ఇప్పటికీ ఆయన మాట ఇప్పటికీ ఏదొచ్చినా ఆయన్నే తలుచుకుంటానండి. సో, నాకు ఆ వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ వ్రతాన్ని చాలా సింపుల్ వేలో ఎలా చేశానన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ కామెంట్స్ కూడా రాయండి. మీకు నచ్చినా, నచ్చకపోయినా, ఏంటి నచ్చలేదు, నాకేమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా సరే మీరివ్వచ్చు. ఓకే అండి. బాయ్.